ఉపాధ్యంతగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మైట్ బి కావచ్చు, అట్లయితే ఎట్లా అని చెప్పి అలా నేను ఉంటాను, నువ్వు ఉండవు, నువ్వు కూడా ఉంటావు, నేను కూడా ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను, ఇంకా 3 ఏళ్ళ దాకా ఉంటా, అనుమానం పెట్టుకోకు. ఇంకా 3 ఏళ్ళ దాకా ఉంటా అంటున్నా. నేను ఎక్కడ లేను, నేను కర్మ సిద్ధాంతం నమ్ముకున్నా, నేను. మాట్లాడలో తెలియదు. కాంగ్రెస్ పార్టీ జెండా కార్యకర్తలు ఆయన కూడా టికెట్ ఇచ్చుతారు, ఆయన ఎవరు బాబు టికెట్ ఇవ్వడానికి? మీరు కూడా చిత్రం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందో మాకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాళీ వెంకన్న గారు ఉంటారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొంత మోహన్ గారు ఉన్నారు. ఎవరికిచ్చిన వాళ్ళు ఇస్తారు బాబు, ఎవరికిచ్చిన వాళ్ళు ఇస్తారు. నేనైతే కొంచెం అనుకుంటా ఈ 4 దశాబ్దాలలో ఇప్పుడు ఎన్ని ఎన్నికలు చెప్పి నేను ఇన్ని ఎన్నికలలో కూడా పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారి చేతుల మీద మీ పంపించాను. ఇన్ని ఎన్నికల ఇవన్నీ వస్తున్నాయి, బయటకు లీక్లు వస్తున్నాయి. అదే నిన్న సాయంత్రం నా దృష్టికి వచ్చింది. నేను తప్పకుండా నేను అందిస్తాను. ఈ పేజ్ చేసుకుని ఆయన చెప్తున్నారు కావచ్చు అందరికీ. ఎక్కడికి వచ్చింది అసలు? దీనికి ప్రింటర్ లేదు, ప్రింటర్ లేదు దీనికి. కోట్ల నిధులు చేస్తున్నా, యోగా అభివృద్ధి చేస్తున్నా, ఏ పార్టీతోనైతే జనాలు బాగుపడితే నీకేం ప్రాబ్లం అని అంటున్నారు. ఈయన తెచ్చిండు ఎక్కడ అయ్యోడు ఇప్పుడు చెప్తే కదా, గౌరీ శంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 కోట్ల. నిజంగానే ఈయన అర్థం రాకుంటే ఇదివరకు 50 రోడ్ అవ్వలేదు. 50 రోడ్ జాప్యం కావడానికి కేవలం ఎమ్మెల్యే గారు బాధ్యత. ఇవాళ కాదు, సంవత్సర క్రితం ఏదైతే ఇదే కలెక్టర్ గారు కొత్త వచ్చినప్పుడు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి నివేదించి, ముఖ్యమంత్రి గారి యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్ గారు ఏదైతుందో మున్సిపల్ కార్యాలయం మీదికి తెప్పించుకుని ప్రభుత్వం నివేదించారు. ఈ అడ్డం రాకుంటే ఇదొక 50 రోడ్ అవ్వలేదు. 50 రోడ్ జాప్యానికి ఎమ్మెల్యే గారు కాదు. కలియుగం, త్రేతాయుగం శ్రీరామచంద్ర ప్రభు, రావణాసురుడు రాక్షసుడు, అలా 10 తరంలో రాక్షసుడు. ఇక్కడ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ఒక్కరిదించలేదు. What does it mean? ఒక్కరిదించలేనానే నా కార్యకర్తల కొరకు ఏదైతుందో నేను నిలబడేటువంటి ఒక బాధ్యత నాకు లేదా? నా కార్యకర్తల హక్కులను కాపాడటానికి కొరకు నిలబడాల్సిన బాధ్యత నాకు లేదా? నేనేమైనా వాళ్ళ కోసం ఏ త్యాగం చేయడానికి సిద్ధపడని. నీకెందుకే కట్టి నా పార్టీ గురించి, నా కార్యకర్తల గురించి. ఇంకో చిత్రం నేనైతే నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఇవి ఫామ్ లోన్స్ ఉన్నారా? ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కదా? ఇదే ఫామ్ లోన్స్ ఉన్నారా? టికెట్ కావాల్సిన ఆశాభావం ఏదైతే ఉందో ఇది తీయండి చెప్పాలి. మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే మాకు ఇవ్వలేదు, మా పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నోటీసులో లేదు. మీరు ఎక్కడ కూడా ఉన్నట్టు కనబడుతుంది. ఫామ్ పంపుతుంది. ఆశాభావం లేదంటే ఉదయం దరఖాస్తు చేసుకుంటుంది. ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ నిబంధనలు లేవానే?
ఇవి దృష్టికి వచ్చింది నాకు తెలియదు అన్న పోరాటం ఏదైతే దీక్షతో ఏదైతుందో ఎన్నడూ కూడా ఏదైతుందో ఆ కాకుండా జరిగింది జరగదు. కేసీఆర్ గారు 70 కోట్ల వెళ్ళిపోయారు పక్కా అనమాట. నాకు తెలియదే అంటున్నా. ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కొరకు ఆలోచన విధానం కొరకు కట్టుబడి ఉన్న నాయకుడు చెప్పట్టున్నాను. శాస్త్ర మండలి అందరూ తెలిసే సరే ఆనాడు అదృష్టం నాది రాజకీయాలకు అతీతంగా నాకున్నటువంటి రాజకీయ అనుభవం ఇటువంటి చోటు ఉండాలి శాస్త్ర మండలి అని చెప్పి నాకు అవకాశం. కాంగ్రెస్ పార్టీకి ఏకైక శాసనసభ్యుడు ఎందుకు చెప్తున్న ఈ సంగతి అంటే నాకు ఏ యాంటీ డిఫెక్షన్ అర్థం కాదు. నాకు ఏ యాంటీ డిఫెక్షన్ అర్థం రాదు. యాంటీ డిఫెక్షన్ 2/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్. అలా ముందే 60 ఫీట్ మార్కోటి అంటారు నాయన. ఎవరి అర్థం కదా తెలుస్తుంది. రోడ్డు అతిక్రమించి నిర్మాణం చేయకూడదు సంగతి మాకు తెలుస్తుంది. ఒక 2 చిన్న పాప నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2 ఇయ్యాలని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పిండు చెప్పండి. నేను చెప్పిన మంత్రి గారు చెప్పిండు 2 ఇల్లు అంటే 5 లక్షలు 10 లక్షలు డబుల్ బెడ్రూమ్. అది చెంపైపోయి ఏదైతుందో ముందు పెరుగుతుంది. గమనించండి అన్న. అంటే నేను ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రధాన ఇది కూడా ఒక కారణం. ఏ రోడ్డుకి వెళ్ళి గుట్టదాచిన స్వామి రోడ్డు యొక్క ప్రాధాన్యత గుర్తించాలి. ఇది కేవలం 4 వార్డులకు సంబంధించింది కాదు. ఏదైనా జగిత్యాల పట్టణానికి 50 రోడ్డు మనం ప్రధానంగా భావిస్తామో అక్కడ బైపాస్ రోడ్, ఇక్కడ ఈ రోడ్. ఈ ప్రత్యేక నాకు ఒక 10 వాడగట్లే కానీ అంతర్గామ కానీ అందరికి ఏదైతుందో ఇది వచ్చిన ఎక్కచ్చిందే ఎక్కడ జిల్లా పెట్టా నేను నాకు తెలియదు బాబు మీకు చెప్పాను సార్. అప్పుడు జితేంద్రరావు గారు రమణారావు గారి మధ్య ఏదైతున్నదో జితేంద్రరావు గారు రమణారావు గారి మధ్య ఏదో ప్రపంచాలు వచ్చి ఏదైతుందో ఏదో కాంగ్రెస్ క్యాండిడేట్ టీఆర్ఎస్ బలమైన అభ్యర్థి అంటే అని తెలుగు పట్టుకొచ్చి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 స్థానాలుంటే ఒక జగిత్యాల కాంగ్రెస్ నుంచి ఒక జగిత్యాల కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ ఒక్కడు కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ ఒక్కటి గెలుచుకున్నది విఠల్ రెడ్డి గారు ముథోల్ ఆయన తదుపరి బీఆర్తో. నార్థన్ తెలంగాణ 3 ఉమ్మడి జిల్లాలలో మేము ఏకైక ప్రతినిధి. ఒకవైపు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మాకు ఒక పార్టీ ఒక కథ. మేము కలిసి పనిచేసినావు కలిసి పని చేస్తున్నావు. నువ్వు ఏం మాట నీకు తెలియదు నువ్వు మాట్లాడేటనే నేను ఎప్పుడు అభివృద్ధి అయితే పౌర హక్కు ఇక్కడ మోడీ గారి దగ్గరికి ఏదైతుందో ముఖ్యమంత్రి గారు తన వంతు బాధ్యతగా రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏదైతున్నదో మోడీ గారు 10 పర్యాయాలు కలిసిండు కలుస్తాడు. ఆయన పార్టీ అనేది మా పార్టీ మాది. అభివృద్ధి ఎవరి మెహర్బానీ కాదు. అభివృద్ధి ఎవరి మెహర్బానీ కాదు. అభివృద్ధి చేయడానికి మీ బాధ్యత. అభివృద్ధి చేయడం మీ బాధ్యత. నేను ఇంటికి ఇప్పుడు మన బోర్ల మీద వద్దన 70 కోట్లతో నేను ఇంటికి 2 రోజుల మంజూరు ఇచ్చింది. నెల లోపల నా పౌర హక్కు ప్రజాస్వామ్యం నాకు ఇచ్చిన హక్కు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అమలుచిన బాధ్యత. కాంగ్రెస్ ప్రజలు గెలిపిస్తారే. కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి గెలుపు.
తప్పని మీరు ఏం తప్పనుకుంటున్నారు? కాదే, ఆయన కాంగ్రెస్ పార్టీ వివేక్ ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నాకు నచ్చినని గెలిపించుకుంటాను, గెలిపించుకోము, ప్రయత్నం తీసుకోమను. నేను దాన్ని తప్పంటలేదు. నా హక్కు ఆయన ఇప్పుడు నా పార్టీ కాదన్నప్పుడు ఆయన అభిప్రాయం నేనేమైందే కాదంటాను. నా పార్టీ నాది అని అన్నప్పుడు ఆయన అభిప్రాయం ఏంటంటే ఆయన ఇష్టం బాబు, ఆయన ఎవరికోటి ఏమంటే ఆయన ఇష్టం. నేను ఆయన అడుగుతాను కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నా కానీ ఏదైతుందో నేను నాకు అనుకూలంగా ఉన్నోళ్ళు నేను వాళ్ళని గెలిపిమని చెప్తా తప్పు ఉందంట చెప్తామను. అంటే మీకే ఉంది నాకు తప్పుగా అనిపిస్తుందా? అంటే అట్లా ఇవాళ ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎంఐఎం ఉంది. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, ఎంఐఎం ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటారు? కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటాం, ఎంఐఎం గెలిపించాలని కోరుకుంటాం. కాంగ్రెస్ గెలిపించాలని కోరుతాం. మీరు ఆయన కోరుతాడు నాకు తెలియదు, ఆయన కోరుతాడు నాకు తెలియదు బాబు. ఆయన అభిప్రాయం మీద చెప్పడం నేనే పోయి అంటే అనుకూలం అంటే ఇంకా నేనేమంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంఐఎం గెలిపిమంటావా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నవాడిని పెట్టరా? అరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే మీ ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటేమని చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తున్నదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటేమని చెప్తాడు ఆయన. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.